రాహుల్ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమైంది. తమ పార్టీ తరపున ఓ యువ నాయకుడిని ఎంపిక చేసింది. రాహుల్ నిర్ణయమే తరువాయి అంటోంది. అసలేంటి చర్చ? బీజేపీ సెలెక్ట్ చేసిన యువ నేత ఎవరు? వాచ్ ఇట్. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిగ్ డిబేట్ పై చర్చ సాగుతూనే ఉంది. మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమని రాహుల్ గాంధీ స్పష్టం చేయగా తాజాగా బీజేపీ కూడా రెడీ అయింది. అయితే ఈ చర్చలో పాల్గొనేది ప్రధాని మోదీ కాదు, బీజేపీ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ అభినవ్ ప్రకాష్. దీనిపై తన స్పందన తెలియజేయాలని రాహుల్ గాంధీకి లేఖ రాశారు బీజేవైఎం చీఫ్ తేజస్వి సూర్య. ఒక రాజకీయ వారసుడికి, ఒక సామాన్యుడికి మధ్య ఈ చర్చ జరగబోతోందన్నారు. లోక్సభ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ మధ్య బహిరంగ చర్చ జరగాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ అజయ్ పి షా ప్రతిపాదించారు. దీనికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. అయితే ప్రధానితో చర్చించే అర్హత రాహుల్ కు ఎక్కడ ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు బీజేపీ నేతలు. ఆయన ఏమన్నా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో చర్చకు అభినవ్ ప్రకాష్ ను నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు తేజస్వి సూర్య. బీజేపీ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అభినవ్ ప్రకాష్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ. దళిత సామాజిక వర్గానికి చెందిన యువనేత, జేఎన్యూ మాజీ విద్యార్థి అయిన అభినవ్ ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్జస్ కాలేజ్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆయనకు విస్తృత అవగాహన ఉందని, బీజేపీ ప్రభుత్వ విధానాలు, సంస్కరణలను సమర్థవంతంగా వివరించగలరని తేజస్వి సూర్య చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్స్ కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఫైనల్ రేసులో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు బహిరంగ చర్చా వేదికగా తమ ఎజెండాను ప్రకటిస్తారు. అయితే భారత్లో ఈ సంస్కృతి లేదు. ఈసారి న్యాయ కోవిదులు, మేధావులు ఈ డిబేట్ను తెరపైకి తెచ్చారు. మరి బీజేపీ ఆఫర్కు రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.